వరల్డ్ ఫుడ్ డే నాడు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆహారం అనేది సమతుల్య ఆహారం అనేది తీసుకోవాలి. ఎవరైనా గానీ, ఎప్పుడైనా గానీ, ఎక్కడైనా గానీ. సమతుల్య ఆహారం అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఈక్వల్ ప్రపోర్షన్స్‌లో ఉంటే బాడీ హెల్తీగా ఉంటుంది, ఫిట్‌గా ఉంటుంది. ప్రోటీన్స్ అనేటివి వెజిటేరియన్స్‌లో ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఫుడ్‌లో గూడా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అనేది అధిక శాతం వెజిటేరియన్ ఫుడ్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫ్యాట్స్ అనేది అగైన్ యానిమల్ ఫుడ్‌లో చూస్తూ ఉంటాం. వైటమిన్స్, మినరల్స్ అనేటివి పచ్చి కూరగాయలు, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో చూస్తూ ఉంటాం. సమతుల్య ఆహారం తీసుకుంటే సమపాలల్లో ప్రతిదినం తీసుకునే ఆహారంలో మనకి ఆరోగ్యం చేకూరుతుంది. ప్రోటీన్స్ కానీ, వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ ఏది అధిక మోతాదులో ఉండకూడదు. సమపాలల్లో తీసుకోవాలి. ఆ నిష్పత్తిలో తీసుకుంటే మనము లావు కాకుండా యాక్టివ్‌గా, హెల్తీగా ఉండవచ్చు. ఈ కాలంకి అందరూ ఎక్కువగా హై కార్బోహైడ్రేట్స్, హై ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. లైక్ బ్రెడ్, వీట్, మైదా, చీజ్, బటర్, డీప్ ఫ్రైస్, ఆయిలీ ఫుడ్, ఈటింగ్ ఔట్‌సైడ్ ఇవన్నీ హై కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువ బాడీలోకి చేరడానికి దోహదపడతాయి. వీటిని తగ్గించి ఇంటిలో చేసిన ఆహారం తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి.